మీషో నుంచి 5 డిఫరెంట్ గ్యాజెట్స్ అయితే కొన్నాను. ఇంకా ఇవన్నీ గ్యాజెట్ ప్రైస్ వచ్చేసి 500 కంటే తక్కువనే ఉంటుంది. సో రండి వీటిని టెస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో ఇవి అని. సో ఫస్ట్ మనం ఈ ప్యాకేజ్ అయితే ఓపెన్ చేద్దాం. బేసిక్లీ నేను అన్ని ప్యాకేజ్ని ఒకసారి ఓపెన్ చేసి చూసేసాను నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ వచ్చాయా లేదా అని. సో దీంట్లో ఒక లైట్ అయితే ఉంది, నార్మల్ లైట్ కాదు, మోషన్ సెన్సర్తో వర్క్ అయ్యే లైట్ అనమాట. మోషన్ డిటెక్ట్ అయ్యి ఆన్ ఆఫ్ అవుతుంది. బాక్స్లో అయితే లైట్ ఇంకా జస్ట్ ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఓకే, సో ప్రోడక్ట్ గురించి మాట్లాడితే ఫ్రంట్లో మీకు 3 డిఫరెంట్ ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ ఎండ్లో ఇక్కడ ఒక లైట్ లాంటిది చూస్తున్నారు కదా, ఇదైతే ఎల్ఈడి లైట్ కాదనమాట. మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు కొంచెం వర్క్ అవుతుంది ఇది. లైక్ మనం ఇప్పుడు ఛార్జింగ్ పెడితే ముందు రెడ్ కలర్ లో ఉంటుంది, ఛార్జింగ్ ఫుల్ అయ్యాక గ్రీన్ కలర్ లో మారిపోతుంది ఇది. సో బేసిక్ గా ఛార్జింగ్ ఇండికేటర్ అనమాట. నేను ఛార్జింగ్ పెట్టి చూసాను ఎందుకంటే దీంట్లో ఛార్జింగ్ లేకుండే. ఇంకా ఈ బ్యాక్ సైడ్ ఇది చూస్తున్నారు కదా, ఇది మనకి ఎక్కడైనా స్టిక్ చేయడానికి ఇచ్చారనమాట. ఇక్కడ గ్లూ ఉంటుంది, బేసిక్ గా పైన ఉన్న స్టిక్కర్ తీసి మనం ఎక్కడైనా అతికించవచ్చు ఈ లైట్ ని. ఇంకా ఈ లైట్ వచ్చేసి మొత్తం ఇక్కడ ప్లాస్టిక్ బిల్డ్ తోనే వస్తుంది, అయినా కూడా బిల్డ్ క్వాలిటీ అయితే డీసెంట్ గా ఉంది, మరి అంత చీప్ గా అయితే లేదు. ఓకే, ఇప్పుడు మనం ఈ లైట్ ని ప్రాక్టికల్ గా యూజ్ చేసి చూద్దాం. ఇది మన ఒక చిన్న సెటప్ అనమాట. ఇక్కడ నేను ఎడిటింగ్ చేస్తుంటాను. సో లైట్ ని అయితే ఇక్కడ పైన పెడదాం అనుకుంటున్నా. సో జస్ట్ బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్ తీసి మనం ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ కొంచెం అతికించి కొంచెం ప్రెషర్ పెడితే చాలు, చాలా టైట్ గా అయితే అక్కడ స్టిక్ అయిపోతుంది. సో మీరు ఒకసారి బ్రైట్నెస్ అయితే చూడొచ్చు. నాకైతే బ్రైట్నెస్ సఫిషియెంట్ అనిపించింది. డేలో కనుక మీరు యూజ్ చేస్తే మీకు అంత బ్రైట్ అనిపించకపోవచ్చు, కానీ నైట్లో అయితే చాలా బాగుంటుంది. నాకైతే బ్రైట్నెస్ ఓకే అనిపించింది. దీంట్లో మనకి 3 డిఫరెంట్ లైట్ మోడ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మొత్తం వైట్ కలర్, ఇంకొక వచ్చేసి కొంచెం ఎల్లో టోన్ లో ఉంటుంది, ఇంకొక వచ్చేసి మనకి వామ్ లైట్ అనమాట. ఇంకా ఈ లైట్ బ్రైట్నెస్ ని కంట్రోల్ చేసే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో నేనైతే లైట్ ని అలాగే పెట్టి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. మళ్ళీ వచ్చి అక్కడ కూర్చోగానే లైట్ అయితే ఆన్ అయిపోయింది ఆటోమేటిక్గా. సెన్సర్స్ కూడా బాగానే వర్క్ చేస్తున్నాయి. ఈ లైట్ లో ఇంకొకటి నాకు చాలా నచ్చింది. అది ఏంటంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే లైట్ అయితే ఇక్కడ 2 మినిట్స్ లో ఆఫ్ అయిపోతుంది. కానీ నేను ఇక్కడ ఎంతసేపు వరకు కూర్చున్నా కూడా లైట్ అయితే ఆఫ్ అయితే లేదు. ఒకసారి అయింది ఆఫ్, ఇక్కడ కూర్చొని ఉండగానే ఒకసారి లైట్ అయితే ఆఫ్ అయింది. కానీ బేసిక్గా నేను ఇక్కడ 2-3 మినిట్స్ కూడా కూర్చున్నా కానీ లైట్ అయితే ఆఫ్ అయితే లేదు. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే 2 మినిట్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇది కూడా చాలా బాగుంది. సో మీరు కూడా మీకు ఇలాంటి ఒక సెటప్ ఉంటే ఎక్కడైనా రీడింగ్ కానీ లేకుంటే మీ ల్యాప్టాప్ ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టుకోవచ్చు. బేసిక్లీ ఇది డ్రావర్లో ఉంచడానికి మనకి యూజ్ చేస్తారనమాట. డ్రావర్ తీయగానే లైట్ అయితే ఆన్ అయిపోతుంది. లేకుంటే పెద్ద పెద్ద అల్మారీ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఇలాంటివి పెడుతుంటారు. కానీ మన ఇంట్లో అలాంటివి ఏం లేవు కాబట్టి ఇక్కడ పెట్టి చూపిస్తున్నా. స్టేర్స్ మీద పెట్టి కూడా ట్రై చేశాను నేను. స్టేర్స్ మీద పెడితే ఎవరైనా వస్తుంటే ఆటోమేటిక్గా లైట్ ఆన్ అయిపోతుంది, వాళ్ళు వెళ్ళగానే ఆఫ్ అయిపోతుంది. నేను ఈ లైట్ని జస్ట్ 1 అవర్ లేకుంటే 2 అవర్స్ వరకే యూజ్ చేశాను. సో బ్యాటరీ లైఫ్ గురించి ఖచ్చితంగా చెప్పలేను. ఇంకా ఈ బ్రాండ్ వాళ్ళు కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు బ్యాటరీ లైఫ్ గురించి. కానీ 460 రూపీస్కి నాకైతే ఈ ప్రోడక్ట్ బాగానే ఉంది అనిపించింది. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ గ్యాజెట్ గురించి మాట్లాడుకుందాం. ఇది నార్మల్ గ్యాజెట్ కాదు, కొంచెం ఫన్ ప్రోడక్ట్ అనమాట. చూపిస్తాను మీకు, చూడండి. బేసిక్గా ఇది వచ్చేసి ఒక లేజర్ లైట్ అనమాట. అండ్ ప్యాకేజింగ్లో జస్ట్ మనకి మన లేజర్ లైట్ ఇంకా 2 సెల్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో మీకు గుర్తుందో లేదో, మనకి చాలా ముందు చిన్నప్పుడు ఒక లేజర్ లైట్ ఉండేవి. దాంట్లో మనకి డిఫరెంట్ టిప్స్ వచ్చేవి మన డిఫరెంట్ ప్యాటర్న్ కోసం. సో ఇది కూడా కొంచెం అలాగే ఉంటుంది. దీంతో కూడా మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది లేజర్ లైట్తో ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ముందుగా మనం సెల్స్ అయితే పెట్టేద్దాం దీని లోపల, మళ్ళీ చెప్తాను మీకు క్వాలిటీ ఎలా ఉందో ఏందనేది. అసలు ఇది వర్క్ చేస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, బాగానే వర్క్ చేస్తుంది. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఇది కొంచెం మనకి పెన్ డిజైన్లో ఉంటుంది అనమాట. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ప్రైస్ని బట్టి చూస్తే, మరి చీప్ క్వాలిటీలో అనిపించదు. ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి ఏం లేదు, జస్ట్ ఒక బటన్ అయితే ఇచ్చారు వీళ్ళు మిడిల్లో లేజర్ ప్రొజెక్ట్ చేయడానికి. ఇంకా పైన ఒక రింగ్ లాంటిది ఉంటుంది, దాన్ని తిప్పితే ఇక్కడ మనకి ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. సో మొత్తం లైట్స్ అయితే ఆఫ్ చేసేసా. సో చూడొచ్చు లేజర్తో ఇలాంటి కొంచెం ప్యాటర్న్స్ అనేది వస్తుంటాయి, మనం ప్యాటర్న్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ముందే చెప్పా కదా, ఇది జస్ట్ ఒక ఫన్ ప్రోడక్ట్ అనమాట. పిల్లల కోసం అయితే బాగుంటుంది. కానీ ఒకటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ లేజర్ లైట్ ని డైరెక్ట్ గా ఐస్ మీద కానీ లేకుంటే పిల్లల మీద వేయకూడదంట. సో పిల్లలకి ఇచ్చే ముందు కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఎంత దూరం నుంచి మనం లేజర్ వేస్తే అంత పెద్ద ప్రొజెక్షన్ అయితే వస్తుంది. ఇంకా రేంజ్ కూడా బాగానే ఉంది, చాలా దూరం వరకు లేజర్ అయితే వెళ్తుంది. ఇంకా ఈ ప్రోడక్ట్ అయితే నేను 250 రూపీస్కి అయితే కొన్నాను. సో ఈ గెజెట్ వచ్చేసి అంత యూస్ఫుల్ అయితే కాదు, ఇంకా నాకు కూడా పర్సనల్గా అంతగా నచ్చలేదు. సో మీరందరూ కామెంట్స్ చేసి చెప్పండి ఎలా ఉంది ప్రోడక్ట్ అనేది. ఇంకా ప్రైస్ కూడా మీకు చెప్పేసాను. సో ఆ ప్రైస్కి ఇది వర్తా కాదా అని కూడా ఒకసారి మీకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ మనం ఈ ప్రోడక్ట్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇది కూడా ఒక నాస్టాలజిక్ ప్రోడక్ట్ అనమాట. సో బాక్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది ఒక గేమ్ ప్యాడ్ అనమాట. దీంట్లో మనకి 400+ రెట్రో గేమ్స్ అయితే ఉంటాయి, లైక్ సూపర్ మారియో, కాంట్రా అలాంటివి. సో చూద్దాం దీంట్లో. ఇది నాకు చాలా వెబ్సైట్లో దొరుకుతాయి కానీ మీషోలో కొంచెం తక్కువ దొరికింది నాకు. సో ఇదనమాట. నేనైతే వేరే కలర్లో ఆర్డర్ చేశాను, వీళ్ళైతే ఈ కలర్లో అయితే పంపించారు. ఓకే, ఏ కలర్ వచ్చినా మనకి ఏం లేదు, యూజ్ చేసి చూడాల్సిందే. సో ఇదనమాట. బ్యాటరీ అయితే సపరేట్గా ఇచ్చారు. ఇంకా ఇది మన టీవీతో కనెక్ట్ చేయడానికి ఇచ్చారనమాట. ఇంకా ఇది ఒక USB to Type-C కేబుల్ ఛార్జింగ్ కోసం. యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు, ఒకటి చూసుకోవచ్చు మనం. యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. సో ఈ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే నాకు అసలు నచ్చలేదు, కొంచెం చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేస్తారనిపిస్తుంది.
సో ప్రోడక్ట్ క్వాలిటీ అయితే అస్సలు బాగలేదు. కొంచెం ఇలా మనం కదిలిస్తుంటే కూడా లోపల నుంచి సౌండ్ వస్తుంది. మొత్తం ప్రోడక్ట్ లోపల ఉన్న పార్ట్స్ అన్ని కొంచెం లూజ్గా ఉన్నట్టున్నాయి. బ్యాటరీ పెట్టి చూద్దాం అసలు ఇది ఆన్ అవుతుందో లేదని. ఓకే, సో బ్యాటరీ పెట్టగానే ఆన్ అయితే అయిపోయింది. ఒకసారి ప్రోడక్ట్ ఓవర్వ్యూ అయితే ఇచ్చేస్తా. ఫ్రంట్ సైడ్ మనకి ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి గేమ్స్ ఆడడానికి. ఇంకా పైన సైడ్ అయితే ఇక్కడ 3.5mm జాక్, ఛార్జింగ్ పోర్ట్, ఇంకా ఒక మనకి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఉంది, స్లైడర్ బటన్. అండ్ సైడ్ లో మనకి వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవడానికి ఒక వీల్ అయితే ఇచ్చారు. అక్కడ నుంచి మనం వాల్యూమ్ పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో 400 గేమ్ లిస్ట్ అయితే ఉంది, కానీ అదే గేమ్ రిపీట్ గా ఉన్నాయి కొన్ని. అయినా కూడా 400 గేమ్స్ ఉన్నా కూడా వేస్టే. ఎవరైనా ఆడితే 10-20 గేమ్స్ ఆడతారు. కానీ గేమ్ లిస్ట్ అయితే ఉంది, 400 గేమ్ లిస్ట్ అయితే ఉంది దీంట్లో. సో గేమ్స్ ఆడి చూద్దాం ఒకసారి. అండ్ నా పర్సనల్ ఫేవరెట్ అయిన మారియో ఆడదాం. చాలా సంవత్సరాలు అయిపోయింది ఇలాంటి గేమ్స్ ఆడి. సో కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడు ఆడడం. కానీ కంట్రోలర్స్ అయితే బాగున్నాయి, బాగా పనిచేస్తున్నాయి కంట్రోలర్స్ అయితే. ఓకే, ఇప్పుడు వేరే గేమ్ ఆడదాం, ఈ కాంట్రా గేమ్ ఆడదాం. అండ్ మనకి బాక్స్లో 3 పిన్ కేబుల్ అయితే ఇచ్చారు కదా. సో టీవీతో కనెక్ట్ చేసి కూడా మనం ఈ గేమ్ ప్యాడ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. టీవీలో కూడా కొన్ని గేమ్స్ అయితే ఆడాను నేను, ఒకసారి మీరు చూసుకోండి. టీవీలో పెట్టి ఆడినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. జస్ట్ ఆ గేమ్ క్వాలిటీ అనేది అంత బాగుండదు, మొత్తం పిక్సిలేటెడ్గా ఉంటుంది. అండ్ ఈ ప్రోడక్ట్ని నేను జస్ట్ 430 రూపీస్కి కొన్నాను. ప్రైస్ని బట్టి చూస్తే ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది, కానీ ప్రోడక్ట్ క్వాలిటీ అంతగా బాగలేదు. నెక్స్ట్ మనం ఈ ప్యాకేజ్ ఓపెన్ చేద్దాం, ఎందుకంటే దీంట్లో కొంచెం యూస్ఫుల్ గ్యాజెట్ అయితే ఉంది. ఇంకా ఇది వచ్చేసి ఒక సీలర్ అనమాట. సో బేసిక్గా ఏదైనా ప్యాకెట్స్ ఉంటాయి, మనం తినేసి కొంచెం మిగిలిపోతుంటాయి కదా. సో అలాంటి ప్లాస్టిక్ ప్యాకెట్స్ని దీంతో మనం సీల్ చేయొచ్చు. సో చూద్దాం అసలు ఇది వర్క్ చేస్తుందా లేదా అని. బాక్స్లో జస్ట్ ఒక సీలర్, ఇంకా ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ప్రోడక్ట్ క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఛార్జింగ్ పోర్ట్ ఉంది కదా, అది కూడా స్ట్రేట్గా అయితే లేదు, కొంచెం వంకర్గా అయితే ఉంది. అండ్ ఒక సైడ్లో మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ చేయడానికి ఒక బటన్ అయితే ఉంది, స్లైడింగ్ బటన్. అండ్ ఇక్కడ మనకి ఒక ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇంకా దీంట్లో మనకి 2 ఆప్షన్ అయితే ఉంటాయి. సో దీంట్లో మనకి ఒక చిన్న బ్లేడ్ కూడా ఉంది, దాంతో మనం ప్యాకెట్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ బటన్ని ప్రెస్ చేసి మనం సీల్ చేయొచ్చు ప్యాకెట్స్ని. సో ఫస్ట్ మనం ఈ ప్యాకెట్తో ఇక్కడ బ్లేడ్ ఉంది కదా, ఆ బ్లేడ్తో ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో అంత సరిగా కట్ అవ్వట్లేదు ప్యాకెట్ అయితే. దీంతో చేత్తోనే ఓపెన్ చేస్తా, సీల్ చేసి చూద్దాం తర్వాత. సో ఇప్పుడు ప్యాకెట్ని మనం సీల్ చేద్దాం. ఓకే, బాగానే వర్క్ చేస్తుంది ప్రోడక్ట్ అయితే. చూడొచ్చు మీరు, మొత్తం సీల్ అయిపోయింది, ఏమీ కింద పడట్లేదు. ఈ ప్రోడక్ట్ని నేను 300 రూపీస్ సంథింగ్కి కొన్నాను. ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది, కానీ 300 రూపీస్కి వర్తా కాదా అనేది మీరే చెప్పండి కింద కామెంట్స్లో. ఓకే, సో ఈ రోజుకి మనం లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇది వచ్చేసి ఒక మినీ స్పీకర్ విత్ క్యారియోకే మైక్. సో ముందుగా మనకి బాక్స్లో ఏమేమి ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇది మైక్ అనమాట, క్వాలిటీ కూడా బాగానే ఉన్నట్టుంది. అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఇంకా ఇదే మన మెయిన్ ప్రోడక్ట్ స్పీకర్. అండ్ స్పీకర్ కూడా చూడడానికి ఇంకా క్వాలిటీ వైజ్ అయితే బాగానే అనిపిస్తుంది. ఈ స్పీకర్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు, అది బాక్స్లో ఉండిపోయింది, చూడలేదు. ప్రోడక్ట్ క్వాలిటీ అయితే బాగుంది, మరి చీప్గా కాకుండా. ఇంకా స్పీకర్ని పట్టుకోవడానికి ఇది ఇచ్చారు కదా పైన, అది కూడా బాగుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. ఇంకా పైన కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు, ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవడానికి, ఇంకా మైక్ కనెక్ట్ చేయడానికి. ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ కొన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి, లైక్ 3.5mm పోర్ట్ ఉంది, USB పోర్ట్, మైక్రో SD కార్డ్ పోర్ట్, ఇంకా ఒక ఛార్జింగ్ కోసం Type-C పోర్ట్ అయితే ఉంది. మైక్ బిల్డ్ క్వాలిటీ అయితే అంతగా బాగలేదు ఈ స్పీకర్తో కంపేర్ చేస్తే. ఇంకా దీంట్లో కూడా కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి, లైక్ మనం ఇక్కడ నుంచి మైక్ని ఆన్ చేయొచ్చు, వాల్యూమ్ కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ స్పీకర్ని ఆన్ చేసి అయితే చూద్దాం ఒకసారి. ఈ స్పీకర్ని ఆన్ చేస్తే బటన్ని లాంగ్ ప్రెస్ చేసి చాలా స్పీకర్ అయితే ఆన్ అయిపోతుంది. ఇంకా ఈ స్పీకర్లో మనకి ఇలాంటి RGB లైట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ లైట్స్ని మనం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. పైన మనకు ఒక బటన్ ఉంటుంది, దాంతో మనం ఇక్కడ RGB లైట్స్ని డిఫరెంట్ మోడ్స్లో చేంజ్ చేసుకోవచ్చు, లేకుంటే ఆఫ్ కూడా చేయొచ్చు. సో ఈ స్పీకర్ అయితే ఆన్ అయిపోయింది. మైక్ని కూడా ఆన్ చేద్దాం ఒకసారి.
మైక్ని ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఇది స్పీకర్తో కనెక్ట్ అయిపోతుంది వైర్లెస్లీ. హలో, ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఇది నేను మైక్తో మాట్లాడుతున్నా. సో బాగుంది మైక్ కూడా. సౌండ్ కొంచెం ఇక్కడ నార్మల్గా కాకుండా కేరియోకే సౌండ్లో వస్తుంది. బాగానే వర్క్ చేస్తుంది స్పీకర్ అయితే. ఇంకా సబ్స్క్రైబ్ చేశారా లేదా? చేయకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఒకసారి స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో మనకు ఒకసారి సాంగ్ ప్లే చేసి కూడా చూపించేస్తాను మీకు. ఇది ఎంత వాట్ స్పీకర్ అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ స్పీకర్ నేను మీషో నుంచి 450 సంథింగ్ రూపీస్కి కొన్నాను. బాగుంది ఆ ప్రైస్కి ఈ స్పీకర్ అయితే. ఈ స్పీకర్ అనేది నాకు కొంచెం ఎక్కువగా నచ్చింది మిగతా ప్రోడక్ట్తో కంపేర్ చేస్తే. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నచ్చితే లైక్ చేసేయండి. ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి టెక్ వీడియోస్ కోసం.